ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 110వ రోజు ప్రవచనం మనకి కాళహస్తీశ్వర మహాత్మ్యము ద్వితీయ శ్వాసము మన 85వ పద్యం 85, 86 మాత్రమే చెప్పుకుంటారు. మహాదేవ్ 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 చెప్తున్నారు. అందరూ చండీ చేసే వాళ్ళు చూశారు కదా మీరు అందరూ కూడా. అది రేపు చక్కగా హోమం, చక్రార్చన, జ్యోతిర్లింగార్చన ఇవన్నీ జరుగుతాయి. ఇవి కూడా అవన్నీ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. మీరు అందరూ చూడవచ్చు. చెప్తున్నారు. వాంగ్మయం పైన వేదాంత వార్తియందు వాంగ్మయం పైన వేదాంత వార్తియందు అర్థమయుడైన దీన్నే కాళిదాసు రాశాడు. ఇది వాగర్థాలు సంపృక్తో వాగర్థ ప్రతిపత్తై జగతపుత్ర వందే పార్వతీ పరమేశ్వరం రాశాడు. వాంగ్మయం అనేటువంటిది వేద, అది వేదములు అర్థి అంటే ఈ వేదములకు అర్థం ఈయన ఇప్పుడు ఈ జన్మించిన వేదమనేటువంటి అర్థికి ఇక్కడే మనకి 18 పురాణాలు వేదములు వీటిని చెప్తారు. ఈ వేదములు కొంతమంది కలిపారు, కొంతమంది కలపలేదు. అలా తీసుకుంటే చతుర్దశ విద్యలు, చతుర్దశలే అని చెప్పారు. అవి ఏమిటో మనం విందాం. కాబట్టి వాంగ్మయమైన వేదాంత వార్తియందు అర్థమయుడైన చిద్విధుండు అవతరింప. చూడండి, చిద్విధుడు. ఇప్పుడు సముద్రం నుంచి ఎవరు పడతాడు? చంద్రుడు. మరి వేదవాంగ్మయం అనేటువంటి సముద్రం అయితే అందులోంచి పుట్టినవాడు ఎవరు? చిత్ అంటే చితి అంటే జ్ఞానం. అర్థమయుడై, ఇక్కడ అర్థమైంటే వెన్నెలతో కూడినటువంటి ఏదన్నా ఒక విషయం అనుకోండి, దానికి అర్థం తెలిసింది అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. అర్థం తెలియకపోతే మనం ఆ శబ్దాన్ని మాత్రమే ఆస్వాదించాలి. దానికి అర్థం కూడా తెలిసింది అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ప్రత్యక్ష ఉదాహరణ తులసీదాస్ రామచంద్ర, అది అవధి పాటలు చెప్పినప్పుడు కానీ కొన్ని అర్థాలు చేశారు. ఏమి ఆ వర్ణాలు వస్తాయి. అభూతంలో భవిష్యత్ లాగా ఉంది కదా, అభూతంలో భవిష్యత్ లాగా ఉంది. జ్ఞానం అనే చంద్రుడు లాగా తన్ను మరచిన తెరగున తమ్మి చూలి ప్రమదమున చొక్క. ఈ తమ్మి చూలి అంటే ఆ కమలము నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు, ఆ కమలాసనుడు కమలం చూపించిన తను మర్చిపోయాడు. ఆయన మర్చిపోయాడు. అంటే నిజమైన పుత్రోత్సాహాన్ని పొందాడు. నిజమైన పుత్రోత్సాహం అంత ఆనందంలో ఆయన మర్చిపోయాడు. ఎవరు? ఆ తమ్మి. అందుకని ఇటువంటి కొడుకు పుట్టాలండి. రేపు ఏమండి మీ అబ్బాయి అని 10 మంది అంటుంటే మనకి గుండె పిండేసినట్టున్నా. అదే ఆహా మీ వాడండి, ఆహా మీ వాడండి. అందుకే రాశాడు పుత్రోత్సాహం. పుత్రుడు ఏమో పుట్టినప్పుడు ఏమవుతుంది? వాడు జనులు పొగడగా. అలాగే మన చిరంజీవి నిన్న బొగ్గెల్లి చెప్పిన కథ కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే నేను చెప్పానని కాదు, ప్రదేశం. అందుకే మీకు అందరికి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను విన్నా లేకపోతే ఇది ఆన్ చేసి పెట్టలేదండి. కనీసం ఈ శబ్ద తరంగాలు మీ ఇళ్లలో ప్రవేశిస్తే అప్పుడు ఇల్లు పవిత్రం అవుతుంది. మీరు వినక్కర్లేదు, ఇంతే మంచిది. వినలేదనుకో కనీసం ఆ వేద తరంగాలు
వాణి గర్భమున నుండి అది వాణి గర్భము నుంచి వెలువచ్చింది. అంటే ఈ వాణి గర్భమే ఒక సముద్రం. అది ఆవిడ వేదవాంగ్మే, అందులోంచి చంద్రుడిలాగా వచ్చింది. ఈయన్ని చూసేటప్పటికి తండ్రి కన్నులను చెప్పబడి 4 వేదములలో 4 వేదములు ఏంటంటే ఋక్, యజు, సామ, అథర్వ వేదం. ఋగ్వేదమున 21 శాఖలు. అయితే ఇప్పుడు ఈ మొత్తం విందాం. ఋగ్వేదమున 21 శాఖలు. ఒప్పుకున్న వాళ్ళు లెక్క పెట్టుకోండి. యజుర్వేదమున 109 శాఖలు. అదిగో యజుర్వేదమున 109 శాఖలు. సామవేదమున 1000 శాఖలు. అది సామవేదములో 1000 శాఖలు. అథర్వణ వేదమున 50 శాఖలు. అథర్వణ 50 శాఖలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే ఎన్ని? 1180 శాఖలలో 1180 శాఖల్లో 840 శాఖలు కర్మకాండమును బోధించును. గుర్తుపెట్టుకోండి, 840 శాఖలు కర్మకాండాన్ని బోధిస్తాయి. అంటే కర్మ అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, అంటే ఈ వ్రతములు, నోములు అనేకం అన్నమాట. ఈ మొత్తం ఇప్పుడు మనం చేసే వ్రతాలని సత్యనారాయణ వ్రతం, ఇవన్నీ ఎక్కడివి? అందులో వచ్చినాయి. కాబట్టి మొత్తం 1180లో 840 కర్మకాండ. ఈ రెండోది 232 శాఖలు ధ్యేయ బ్రహ్మమును బోధించు. 232 ఏంటి? ధ్యేయము. ధ్యేయం అంటే మనము ఎవరిని ధ్యేయంగా పెట్టుకుంటాం అంటే ఇది సగుణ బ్రహ్మ. తర్వాత మిగిలిన కావున ఇది ఉపాసనా కాండం అనబడును. అది దీన్నే ఉపాసనా కాండ అని కూడా అంటారు. తర్వాత 108 శాఖలు జ్ఞేయ బ్రహ్మమును బోధించు. జ్ఞేయము అంటే తెలుసుకోదగినది. ఇది తెలుసుకోదగినది నిర్గుణ పరబ్రహ్మ గురించి. కావున ఇది జ్ఞానకాండం. కాబట్టి మనం మొత్తాన్ని వేదమును 3 భాగాలుగా చేయొచ్చు. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. లేదా కర్మకాండ, జ్ఞేయకాండ. జ్ఞేయకాండకి ఉపాసనకాండ అని కూడా పేరు. జ్ఞేయకాండకి జ్ఞానకాండ అని కూడా. అయితే ఈ 108 జ్ఞానకాండల్లో 108 జ్ఞానకాండలు ఇందులో దశోపనిషత్తులు. ఈ 108 జ్ఞానకాండంలో 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యం. దశోపనిషత్తులు. ఆ 10 ఉపనిషత్తులు ఏమిటో విందాం. ఇవేమిటంటే 1 ఈశావాస్యోపనిషత్తు, రెండోది కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. తక్కినవి శ్లోక వాక్య రూపంలో ఉన్నవి. ఈ ఉపనిషత్తులు మాత్రమే ఎలా ఉన్నాయి? ఇవి మంత్ర భాగం. ఇవి మంత్రాలు. మిగిలిన ఉపనిషత్తులన్నీ శ్లోకములు లాగా. ఇవి మాత్రం మంత్రాలు. మనకి మంత్రాలన్నీ ఈ ఉపనిషత్తుల నుంచి వచ్చినవి. మీరు ఏ మంత్రం తీసుకుని చెప్పాను కానీ అందుకే దీని తర్వాత మీరు నన్ను వదిలేస్తారు. అది తర్వాత ఉదయించం పరమార్థ రూపము. ఆహా, ఇప్పుడు ఉదయించండి. నిజంగా అక్కడ చెత్త చెండి జరుగుతున్నా కదా ఉదయించాడు. ఉదయించం పరమార్థ రూపము. పరమార్థ ఆ బ్రహ్మ పదార్థము అసలు ఒక రూపం కడితే ఎలా ఉంటుందో ఆ రూపంగా ఉదయించేశాడు. ఇప్పుడు మనం కొన్ని చెప్తూ ఉంటాం, వాటికి రూపాలు ఉండవు కానీ మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మంచితనం, ఒబీడియన్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ డిసిప్లిన్, వీటన్నిటికీ ఏంటంటే రూపాలు కలిపి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. పరమార్థము అంటే అసలు తెలుసుకోదగిన పదార్థం, బ్రహ్మ పదార్థం.
ఏదైతే ఉందో అదిగో ఆయన ఆ రూపం ఉదయించాడు. మహాయోగీశ్వరోత్తమం. ఆ యోగీశ్వరోత్తమం మామూలు యోగీశ్వరులో మహాయోగీశ్వరుడు, వాళ్ళల్లో ఉత్తముడు. అది సమీషాదయ వర్ధిత దివ్య తేజ. సమీషాదయ వర్ధిత దివ్య తేజ. సమీషాదయ అంటే సమ ఈషాదయ అంటే మొత్తం ఈయన సమీషాదయ ఈషాదయ వర్ధిత దివ్య తేజ. వర్ధిత దివ్య తేజ. ఆయన తేజస్ ఎలా ఉంది తెలుసా? మొత్తం సమ ఈశ, ఈశుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగి, ఈశుడితో సమానమైనటువంటి తేజస్సుతో వర్తింతో బలుతుంది. మీరు తపస్సు చేశారనుకోండి, మీరు శరీరాన్ని తోమక్కలా తేజస్సు కొడుతుంది. సమీషాదయ వర్ధిత దివ్య తేజ. సదా శాంత స్వభావం. అది ఎప్పుడు శాంతంగా ఉంటుంది. మీరు ఉపాసనలో పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాడు అంటే వీడు మొదటి మెట్టు కూడా ఎక్కలేదు, తీసి వదలబాలి. సదా శాంత స్వభావం. తర్వాత దుఃఖద సంసార విదూర. దుఃఖద సంసార విదూర మానసము. ఆయన ఎటువంటి వాడు? దుఃఖాన్ని ఇచ్చేటువంటి, సంసారానికి దూరముగా చాలా దూరముగా ఉండేటువంటి మనస్సు కలిగిన వాడు. ఏది పుడుతూనే చాలా దుఃఖంగా ఉండేవాడు. ఉత్సవ క్రీడలం పొదలంగా అంటే ఈ సంసారం అనేటువంటి ఉత్సవం వాటి ఎందు వాటిలో అంటూ ఉండడం క్రీడలం పొదలంగా. కృతరత్నమంతా జననీ పుణ్య ప్రభావంబున. ఆ జనని చేసినటువంటి పుణ్య ప్రభావం వల్ల మనకు అటువంటి వాళ్ళు పుడతారు. కాబట్టి మనం సంతానము తపస్సు చేసి మాత్రమే కనాలి. సమాగమం వల్ల ఏ పశువైనా కొంచెం అస్సలు కల్లా దానికి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. తపస్సు చేసి ఫలితంగా వచ్చినాయి. అందులో బ్రహ్మకథ ఊరికే చెప్పాల, ఊరికే సంభోగించారు. ఎటువంటి వాళ్ళు పుట్టారు? లోక కంటకులు పుట్టారు. చివరికి వాళ్ళని ఈయన చంపించుకోవాలి. తర్వాత కోపంతో పుట్టాడు, వాడు ఏం చేశాడు? అందరినీ చంపాడు. తర్వాత వాడిని ఈయన చంపుతాడు. కాబట్టి జననీ జనకులు చేసినటువంటి పుణ్య ఫలితంగా ఇక్కడ శిరోభూషణము వంటి గొప్ప యోగి అనే దానికి, శిరోభూషణము వంటి గొప్ప యోగి అనే దానికి శిరోభూషణం అంటే పుంస్తుత్యం సావతం సౌద్వ కర్ణపూరే చ శేఖరే. శ్రేష్ఠుడైన గొప్ప యోగి. మనం సేపలు కూడా వాళ్ళు ఒకటే రెండీ చేసుకోవాలి. మీకు కలిగినటువంటి సౌకర్యం ఈ మధ్య మా బ్రహ్మాండం పక్కలు కాదు శిక్షించు. వాళ్ళు పాపం మీకు నేను చెప్పాగా వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కనెక్టివిటీ రావాలి. రామ వియోగ వికల సబుటాడే జహా తహా మనహు చిత్రలిఖి కాడే నగర సఫల వన గహ బరబారి
సగమృగ విపుల ఖగ మృగ విపుల సకల నర నారి సకల నరనారి విధి కైకేయి విధి కైకేయి కిరాతిని కీన్హి కిరాతిని కీన్హి జహీదవ జహీదవ దుసహ దసహు దుసహ దసహు దసహ దిసి దీనిహి దిసి దీన్హి సహినా సకే సఖిన సఖే రఘువర బిరహాగి రఘువర बिरहागी विरहागी चले लोग सब व्याकुल चले बागी लोक सब व्याकुल बागी व्याकुल भागी सब ही विचारो सब ही विचार हीन मन माही हीन मन माही राम लखन सिया राम लखन सिया बिनु सुख नाही बिनु सुख नाही जहाँ रामो तहाँ सपुरी जहाँ राम तहाँ सबुई तहाँ समाज सबुज समाज बिनु रघुवीरा बिनु रघुवीरा अवध नहीं काजू अवध नहीं काजू चले साथ चले साथ अस मंत्र दृढ़ाई समंत्र दुढ़ाई सुर दुर्लभ सुर दुर्लभ सुख सदन बिहाई सुख सदन बिहाई राम चरण पंकज राम चरण पंकज प्रिय जी नहीं प्रिय जी नहीं विषय भोग बस करे विषय भोग करही करही तीन శ్రీరాముడు ఎడబాటును కలద చెంది కలవరపాటునకు లోని ఎక్కడికక్కడ చిత్రంలోని బొమ్మల వలె నిలిచిపోయాడు. అన్ని ఏవి మనం నేర్చుకున్నాం ఏమిటి పశువులు పక్షులు ఆ కోకిలలు అన్ని వృక్షములు కూడా చిత్రములాగా నిలబడిపోయాయి. చిత్రములు బొమ్మలాగా నిలబడ్డాయి. కదలటం లేదు. దూడ దగ్గరికి వెళ్తా జింక ఏనుగు గర్జన వినిపించినా అది కదలటం లేదు. ఒక లేడీ ఎదుర్కొన్నా నాకు ఏనుగు అన్ని ఇంతకు ముందు నగరమంతలు ఫలవృక్షములతో నిండిన నగరం ముందు ఫలవృక్షములతో దట్టమైన వనల ఇప్పుడు ఎలా ఉంది? అందరి స్త్రీ పురుషులు పశుపక్షులతో హాయిగా అది స్త్రీ పురుషులు పశుపక్షులు అందరూ హాయిగా. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ కిరాతిని వేట వేటగా కానీ విధాత కైకేయి అనేది కిరాత స్త్రీని సృష్టించారు. కిరాత వాళ్ళు ఏం చేస్తారు? ఆ పశువులను చంపేస్తారు, ఆ చెట్లకు ఉన్న పళ్ళు ఇవన్నీ కొట్టేస్తారు, మూడు చేశారు. ఆమె ఈ వనమును కాల్చుటకు దశ దిశలా ఈ వనములు ఏం చేసింది? కాల్చేసింది. ఇది పద్ధతి చేస్తారు. కిరాతులు ఏం చేస్తారంటే లోపల ఉన్నటువంటి వాటిని కలిసి బయటికి రావడం నాలుగు వైపులా మంట పెట్టేస్తారు. మంట పెట్టేసేటప్పుడు దాని లోపల ఉన్నటువంటి జంతువులు బయటకు వస్తాయి. ఆధావా అవి లోపల చచ్చిపోయాను అనుకోండి, వాటిని విడిది బయటకు వస్తే విడి చంపి తింటారు. లోపలికి అయిపోతే మంటలతో అది పెడతారు, విడి తింటే. తత్ఫలితంగా ఏర్పడిన శ్రీరామచంద్రుని విరహాగ్ని భరింపలేక అందరూ వ్యాకులలో పరుగులు తీసి శ్రీరామచంద్రుని విరహాగ్ని భరించలేక పరుగులు పెడుతుంది. అందరూ తమ తమ మనసులలో ఆవిష్ను కలిగి ఉండేది. సీతారామ లక్ష్మణ్ లేని సుఖము లేదు. శ్రీరాముడు ఉన్న చోటే సమాజం వాళ్ళు అందరూ అనుకుంటున్నారు సీతారాములు లేని చోట సుఖం ఏమిటి, సంతోషం. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే సుఖం. మనందరం అక్కడికే పోతాం. మనందరం వెళ్ళిపోయాం అనుకోండి, ఈ అయోధ్య అడవి అయిపోతుంది. ఆ అడవిని భరతుడే పాలించుకుంటాడో భరతుడు తల్లే పాలించుకుంటాడు. మనం హాయిగా అడవిలో రాముడిని చూస్తూ సీతాలక్ష్మణుని చూస్తూ శ్రీరాముడు లేని అయోధ్యలో మాకేమి పని దృఢనిశ్చయం చేసుకుని వారు శ్రీరాముని అనుసరించారు. శ్రీరాముడు లేని అయోధ్యలో మాకి అన్ని దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు శ్రీరాముడు వెనకాల వెళ్ళిపోతున్నారు. దేవతలకు కూడా సూర్యుడు కలిగించి సుఖశాంతులకు నిలవై తమ ఇళ్లను కూడా వదిలివేసింది. వాళ్ళు ఎటువంటి దేవతలకు కూడా పుట్టేటువంటి సుఖశాంతులైనటువంటి వాళ్ళ ఇళ్లను అనేక చూస్తారు. ఇద్దరిని నీవే తల్లి
భర్త కాదు, భార్య కాదు. మన కృష్ణ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. కృష్ణుడు పిలిచేటప్పటికి పిల్లలు పిలుస్తున్నారు, అమ్మ లేదు బొమ్మ లేదు వెళ్ళిపోయింది. భార్యని పిలిచాడు, ఆ భార్య ఆగల. తల్లి కొడుకు పిలిచింది, ఎవ్వరు ఆగల. కొడుకు తల్లిని పిలిచాడు, తల్లి ఆగల. భర్త భార్యని పిలిచాడు, భార్య ఆగల. అన్న చెల్లెని పిలిచాడు, ఆగల. ఏను కానానికి వాళ్ళందరూ వెళ్ళారు. అంటే నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి, తర్వాత గురువు భక్తి గుర్తొస్తున్నాయి అంటే నీకు ఇంకా గురి శ్రీరాముని చరణ కమలములను ప్రేమించువారు విషయభోగంలో అది శ్రీరాముని చరణ కమలను విషయభోగాలు. మరి నువ్వు మరి భర్త వదిలేస్తాడు ఎన్నో. శ్రీరాముడు లేనప్పుడు భర్త, శ్రీరాముడు లేనప్పుడు భర్త అండి భార్య. బాలక వృద్ధ విహాయ గృహ लगे लोग सब साथ तमसा तीरा निवास किया प्रथम दिवस रघुनाथ బాలులను వృద్ధులను తమ ఇళ్లలో వదిలి నగర ప్రజలందరూ ఆయన అనుసరించిరి. బాలుడు దుర్బాలు రాని వెళ్ళారు, వాళ్ళు వదిలిపారి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. శ్రీరంగరాముడు మొదటి దినమున తమసా నది తీరమున బస చేశాడు. ఈయన మొదటి రోజు తమసా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ బస